హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనము తెలంగాణ ఎస్ఎస్సి 2024 మ్యాథ్స్‌లో ఇంపార్టెంట్ లాంగ్ ఆన్సర్ 6 మార్క్స్ క్వెషన్స్ విత్ ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. ఆఫ్ x స్క్వేర్ మైనస్ 5x ప్లస్ 6. సో ఇది పాలినామియల్‌లో గ్రాఫ్ రాయాలంటే స్టూడెంట్స్ ఈ విధంగా టేబుల్ తీసుకొని -3, -2, -1, 0, 1, 2, 3, 4 రాసుకొని ఒకవేళ x వాల్యూ -3 అయితే y వాల్యూ 30 అవుతుంది. ఎలా అంటే x ప్లేస్‌లో -3 రిప్లేస్ చేయాలి. సో -3 స్క్వేర్ 5 ఇంటూ 5x కాబట్టి 5 into -3 plus 6. -3 square value is plus 9. Minus into minus is plus 5 3s are 15 plus 6 which is 30. So x -3 అనుకుంటే y value 30. So point will become -3, 30. అలాగే x ప్లస్ లో -2 పెట్టుకుంటే y value 20 వస్తుంది. Point -2, 20. If you keep -1 in the polynomial, y will become 12. Point is -1, 12. x ప్లస్ లో 0 పెట్టుకుంటే y 6. x ప్లేస్ లో 1 పెట్టుకుంటే y will become 2.12. x ప్లేస్ లో 2 పెట్టుకుంటే y 0 వస్తుంది 0.20. x ప్లేస్ లో 3 పెట్టుకుంటే y వాల్యూ 3 వస్తుంది కాబట్టి 0.30. x ప్లేస్ లో 4 పెట్టుకుంటే y 2 వస్తుంది కాబట్టి 0.42. ఈ అన్ని పాయింట్స్ ని మనము గ్రాఫ్ లో రిప్రజెంట్ చేయాలి. -220 x లో -2 y లో 20 ఇక్కడ ప్లాట్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ -1, 12. సో x లో -1 y లో 12 ఇంటర్సెక్షన్ ఎక్కడైతుందో దట్ ఈస్ ద పాయింట్. సో -1 12 ఇక్కడ వస్తుంది కాబట్టి ఇక్కడ ప్లాట్ చేయాలి. నెక్స్ట్ 0 6 x 0 y 6 కాబట్టి యూ హ్యావ్ టు ప్లాట్ హియర్. 1 2 సో x1 y2 హియర్. 2 0 x యాక్సిస్ 2 y యాక్సిస్ 0 కాబట్టి పాయింట్ ఇక్కడ ఉంటుంది. 3 0 x3 y 0 కాబట్టి పాయింట్ ఇక్కడ ఉంటుంది. 4 2 x y 2. ఒకసారి పాయింట్స్ ని ప్లాట్ చేశాక ఈ పాయింట్స్ ని టచ్ చేస్తూ ఒక కర్వ్ ని ఈ విధంగా డ్రా చేయాలి. దీన్నే మనము పారాబోలా అంటాం అన్నమాట. సో ఈ పారాబోలా x యాక్సిస్ లో ఎక్కడైతే కలుస్తుందో దట్ ఆర్ ద జీరోస్. సో ఈ పారాబోలా x యాక్సిస్ కి 2 దగ్గర 3 దగ్గర కలుస్తుంది కాబట్టి zeros of polynomial are 2 and 3. Most important question from polynomials for long answer is graph. So we'll get for 6 marks. So the procedure will be like this. So you have to take the question quadratic polynomial as y is equal to x square plus 4x plus 4. So and we have to take the boxes like this, x, y and the point x comma y. So this is the common procedure to draw the graph for quadratic polynomial to find the zeros. So our aim is to find the zeros using the quadratic polynomial. So first you have to take the boxes like this and mention x values as -3, -2, -1, 0, 1, 2, 3. Then replace this -3 in the place of x for the given quadratic polynomial. So if we replace -3 in this quadratic polynomial, I will get the value as -3 square plus 4 into -3 plus 4. Wherever x is there, I am replacing with -3 square. I am writing as it is plus 4 into x. In the place of x, I am replacing -3 plus 4. సో మనందరికి తెలుసు -3 స్క్వేర్ వాల్యూ ఇస్ +9. ఎందుకంటే -3 ఇంటూ -3 ఈజ్ +9. మైనస్ ఇంటూ మైనస్ +9. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 3s are 12 ప్లస్ 4. మనకు ఎప్పుడు 2 పాజిటివ్ నెంబర్స్ యాడ్ చేయాలి. 9 సింబల్ ఈస్ ప్లస్, 4 సింబల్ ఈస్ ప్లస్. 9 ప్లస్ 4 ఈస్ 13. 13 మైనస్ 12 ఈస్ 1. సో x -3 అయితే y వాల్యూ 1 and you have to take the point as -3, 1. సో -3 రిప్లేస్ చేసాం x లో కాబట్టి we will go with -2 now. సో x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 4. సో x ప్లస్ లో ఇప్పుడు -2 రిప్లేస్ చేయాలి. -2 స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ -2 ప్లస్ 4. సో -2 స్క్వేర్ వాల్యూ ఇస్ ప్లస్ 4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 2s are 8 ప్లస్ 4. సో 4 సింబల్ ప్లస్ 4 సింబల్ ప్లస్ 4 ప్లస్ 4 మనం ఫస్ట్ యాడ్ చేయాలి ప్లస్ నంబర్స్ అండ్ యూ విల్ రైట్ -8 యాడ్ దిస్. 8 minus 8 value is 0. So -2 x అయితే y value will be 0 and the point is -2, 0. అలాగే మనము -1 0 1 2 3 కూడా ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్ లో రిప్లేస్ చేస్తే y వాల్యూస్ వస్తాయి. ఇక్కడ రాసుకొని పాయింట్స్ క్రియేట్ చేయాలి. సో వి ఫౌండ్ అవుట్ ద పాయింట్స్ టు డ్రా ఆన్ ద గ్రాఫ్. సో ఈ పాయింట్స్ మనము కనుక్కున్నాము. ఇప్పుడు ఈ పాయింట్స్ ని గ్రాఫ్ లో ప్లాట్ చేద్దాం. ఈ పాయింట్స్ మనము గ్రాఫ్ లో ప్లాట్ చేయాలి. ఎలా ప్లాట్ చేయాలో చూద్దాం.
ఎందుకు y యాక్సిస్ స్కేల్ 5 యూనిట్స్ తీసుకోవాలి అంటే మనం ఇక్కడ చూసినట్టయితే y వాల్యూ హైయెస్ట్ నంబర్ విల్ బి 25. సో ఇక్కడ మనం 1 2 3 తీసుకుంటూ పోతే ద గ్రాఫ్ లుక్స్ బిగ్. సో దట్ ఇస్ ద రీజన్ వై I have taken y axis scale as 5 10 15 20 25. So negative y axis it will be -5 -10 -15 so on. Now we will plot the points -3 comma 1. So -3 comma 1 x లో -3 y లో 1 ఇక్కడ ప్లాట్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈస్ ద పాయింట్ -3 కామా 1. అలాగే నెక్స్ట్ పాయింట్ -2 కామా 0. సో ఎక్స్లో -2 వైలో 0. సో ఇదే పాయింట్. థర్డ్ పాయింట్ -1 కామా 1. సో ఎక్స్లో -1 వైలో 1. సో ఎక్స్లో దిస్ ఈజ్ -1 అండ్ వైలో ఇది 1 కాబట్టి ద ఇంటర్సెక్షన్ ఆఫ్ -1 అండ్ 1 గివ్స్ యూ ద పాయింట్. దిస్ పాయింట్ ఈజ్ -1 కామా 1. అలాగే నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ 0 కామా 4. సో 0 కామా 4 లైస్ ఆన్ y యాక్సిస్. 0 కామా 4 అంటే ఇక్కడ 8 లైన్స్ దగ్గర 4 ఉంటుంది కాబట్టి 0 కామా 4. నెక్స్ట్ పాయింట్ 1 కామా 9. సో 1 కామా 9 అంటే ఎక్స్లో 1 వైలో 9. సో ఇక్కడ 10 కింద ఉంటుంది. సో ఎక్స్ 1 వై 9. ఇంటర్సెక్షన్ ఆఫ్ 1 ఇన్ ఎక్స్ అండ్ 9 ఇన్ వై ఇస్ ద పాయింట్. సో ఇది 1 కామా 9 పాయింట్. సో నెక్స్ట్ ఏంటి 2 కామా 16. 2 కామా 16 ఎక్స్లో 2 వైలో 16 అంటే 15కి కొంచెం పెద్దగా ఉన్న పాయింట్ 2 పాయింట్స్ తీసుకుంటే అది 16. సో దిస్ పాయింట్ ఈస్ 2 కామా 16 అండ్ లాస్ట్ పాయింట్ 3 కామా 25. సో ఎక్స్లో 3 వైలో 25. సో దిస్ పాయింట్ ఈస్ కామ్ 3 కామా 25. ఒకసారి పాయింట్స్ ప్లాట్ చేశాక వీ హ్యావ్ టు జాయిన్ దీస్ పాయింట్స్ విత్ అవర్ ఫ్రీ హ్యాండ్స్. సో ఈ విధంగా మనము ఫ్రీ హ్యాండ్తో జాయిన్ చేయాల్సి ఉంటుంది. టార్గెట్ ఏంటి టు ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ద గివెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్ x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 4. ఎలా కనుక్కోవాలంటే ఈ పారాబోలా ఎక్కడైతే x యాక్సిస్ కి టచ్ అవుతుందో దట్ ఈస్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్. ఈ పారాబోలా ఈ పాయింట్ అంటే -2 కామా 0 దగ్గర టచ్ అవుతుంది కాబట్టి జీరో ఆఫ్ ద పాలినామియల్ ఈజ్ -2. ఈక్వేషన్స్ లో గ్రాఫ్ అడుగుతాడు. ఏ విధమైన గ్రాఫ్ అడిగినా ప్రొసీజర్ రిమైన్స్ సేమ్ స్టూడెంట్స్. ఫస్ట్ 2x ప్లస్ y మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకొని ఈ విధమైన ట్రూత్ టేబుల్ తీసుకోవాలి. ఎప్పుడు x 0 అనుకోవాలి, y వాల్యూ విల్ బికమ్ 4. ఎందుకు x 0 అనుకుంటే y 4 అవుతుందో చెప్తాను. సో 2x ప్లస్ y మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి x మనం 0 అనుకున్నాం. ఎప్పుడు 0 అనుకోండి స్టూడెంట్స్. ఓకే, వీ కెన్ టేక్ ఎనీ వాల్యూ, క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది. 2 ఇంటూ 0 0 అవుతుంది కాబట్టి -4 goes to that side plus 4. So y value is 4. So when x is 0, y will become 4. ఇప్పుడు సెకండ్ టైం అనుకోవాలి, y 0 అనుకోవాలి. సో ఈక్వేషన్ రాసుకోండి 2x ప్లస్ y మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. సో 2x ప్లస్ y 0 అనుకున్నాం కాబట్టి వాల్యూ ఏం ఉండదు yకి. సో 2x మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. -4 అక్కడ సైడ్ పోతే ప్లస్ 4 అవుతుంది. 2x ఈజ్ ఈక్వల్ టు 4, x ఈజ్ ఈక్వల్ టు 4/2 విచ్ ఈస్ 2. సో y 0 అనుకుంటే x 2. సో మనం పాయింట్స్గా రాసుకోవాలి. ఎప్పుడు పాయింట్స్లో ఫస్ట్ ఎక్స్ ఉండాలి, తర్వాత వై ఉండాలి. సో 2 కామా 0 అండ్ దిస్ పాయింట్ ఈస్ 0 కామా 4. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ యూ హ్యావ్ టు ప్లాట్ ఇన్ ద గ్రాఫ్. 0 4 ఎక్కడ ఉంటుంది, ఎక్స్ 0 కాబట్టి వైలో 4 చూసుకోవాలి. వైలో 4 ఎక్కడ, దిస్ పాయింట్. అండ్ ఎక్స్ 2 వై 0, వై 0 ఉంది కాబట్టి ఇగ్నోర్ ఎక్స్లో 2. సో ఎక్స్లో 2, దిస్ ఇస్ ద పాయింట్. సో దిస్ ఇస్ 2 కామా 0 0 కామా 4. ఒక లైన్ ఈ విధంగా డ్రా చేయాలి. సో దిస్ లైన్ ఈజ్ నథింగ్ బట్ 2x ప్లస్ వై మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ లీనియర్ ఈక్వేషన్ గ్రాఫ్లో స్ట్రైట్ లైన్ స్టూడెంట్స్. సో 2 పాయింట్స్ సరిపోతుంది. యూ కెన్ టేక్ థర్డ్ పాయింట్ ఆల్సో, బట్ యూ విల్ గెట్ ఎ స్ట్రైట్ లైన్ లైక్ దిస్. సో సెకండ్ ఈక్వేషన్ x ప్లస్ వై మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సేమ్ ప్రొసీజర్, x 0 తీసుకోవాలి. x 0 తీసుకుంటే y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. సో y ఈజ్ ఈక్వల్ టు 3. సో x 0 అయితే y 3, పాయింట్ ఈజ్ 0 కామా 3. ఇప్పుడు y 0 అనుకోవాలి స్టూడెంట్స్. y 0 అనుకుంటే 0 అయిపోతుంది కాబట్టి x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0, x ఈజ్ ఈక్వల్ టు -3 ఎక్కడ పోతే +3. సో పాయింట్ ఏంటి 3 కామా 0. 0 కామా 3 పాయింట్ని గ్రాఫ్లో ప్లాట్ చేయాలి. దిస్ ఈజ్ 0 కామా 3. సో అండ్ 3 కామా 0, ఎక్స్లో 3 y 0 కాబట్టి పాయింట్ లైస్ హియర్. సో ఈ విధమైన, సో నౌ యూ హ్యావ్ టు డ్రా ది లైన్ టచింగ్ దిస్ 2 పాయింట్స్. ఈ 2 పాయింట్స్ టచ్ చేసినట్టు ఒక లైన్ డ్రా చేస్తే బ్లూ లైన్ ఈజ్ ద x ప్లస్ y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ అ స్ట్రైట్ లైన్. సో దిస్ 2 స్ట్రైట్ లైన్స్ ఆర్ మీటింగ్ అట్ దిస్ పాయింట్. ఈ 2 స్ట్రైట్ లైన్ ఇక్కడ కలుస్తుంది కాబట్టి
x is equal to 1, y is equal to 2. A point pair 1 comma 2 intersection of these two lines lies at 1 comma 2. So x is 1, y is equal to 2 is the solution for the given pair of linear equation. To draw less than and more than ఓజు కర్వ్ ఇచ్చిన డేటాతో ఎలా డ్రా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ లెస్ దెన్ ఓజు కర్వ్ చేయాలంటే మనం ఈ విధంగా బాక్స్ వేసుకోవాలి. సో 20 టు 25 ఇందులో లోవర్ లిమిట్ 20, అప్పర్ లిమిట్ 25. సో లెస్ దెన్ ఓజులో మాత్రము అప్పర్ లిమిట్ తీసుకొని లెస్ దెన్ 25, లెస్ దెన్ 30, లెస్ దెన్ 35, లెస్ దెన్ 40, లెస్ దెన్ 45, లెస్ దెన్ 50 అని ఫస్ట్ టేబుల్ వేసుకొని సో ఫ్రీక్వెన్సీ కాలంలో 5, 5 plus 8 13, 5 plus 8 plus 8 is 21, 5 plus 8 plus 8 plus 12 which is 33, 5 plus 8 plus 12 plus 10 which is 43, 5 plus 8 plus 8 plus 12 plus 10 plus 7 which is 50. సో ఈ విధంగా ఫ్రీక్వెన్సీ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని రాసుకొని దానికి పాయింట్స్ తీసుకోవాలి స్టూడెంట్స్. సో 25 5 is 1 point, 30 13 is the second point, 35 21 is the third point, 40 33 is the fourth point, 45 43 is the fifth point, 50 50 is the sixth point. సో ఈ విధంగా మనము పాయింట్స్ తీసుకొని తర్వాత గ్రాఫ్లో ప్లాట్ చేసుకోవాలి. సో గ్రాఫ్లో ఎలా ప్లాట్ చేసుకోవాలో మోర్ దెన్ ఓజు కర్వ్ టేబుల్ చూసుకున్నాక రెండు కర్వ్స్ని ఐ మీన్ లైక్ రెండు పాయింట్స్ని ఒకేసారి ఒకే గ్రాఫ్లో చేద్దాం. సో హౌ టు డ్రా మోర్ దెన్ ఓజు కర్వ్ చూద్దాం. సో మోర్ దెన్ 20 ఇక్కడ మనము హయ్యర్ లిమిట్ తీసుకున్నాం, లెస్ దెన్ లో లెస్ దెన్ 25, లెస్ దెన్ 30, లెస్ దెన్ 35. కానీ మోర్ దెన్ ఓజు కర్వ్లో మనము మోర్ దెన్ 20, మోర్ దెన్ 25, మోర్ దెన్ 30, మోర్ దెన్ 35, మోర్ దెన్ 40, మోర్ దెన్ 45 తీసుకోవాలి స్టూడెంట్స్. సో తీసుకున్నాక సో 50 సో కింద నుంచి యాడ్ చేసుకుంటూ పోవాలి మనం. 7 7 plus 10 is 17. So 7 plus 10 plus 12 is 29. 7 plus 10 plus 12 plus 8 is 37. So 37 plus 8 is 45. So if you add all the things, it will be 50. So once we got this addition, I mean a cumulative frequency column, we have to take the points 20 50 as first point, 25 45 as second point, 30 37 third point, 35 29 fourth point, 40 17 fifth point, 45 7 sixth point. సో మనకి ఒక్కసారి ఈ లెస్ దెన్ ఓజు కర్వ్ మోర్ దెన్ ఓజు కర్వ్ పాయింట్స్ వచ్చాక హౌ టు డ్రా ఇన్ ద గ్రాఫ్ విల్ సీ. సో ఎక్స్ యాక్సిస్లో మనకి ఎప్పుడు క్లాస్ ఇంటర్వెల్ అండ్ వై యాక్సిస్లో మనకి ఎప్పుడు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్ ఉండాలి. సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. సో 25 ఫస్ట్ మనము లెస్ దెన్ ఓజు కర్వ్ డ్రా చేద్దాం. 25 5 ఎక్స్ యాక్సిస్లో 25, వై యాక్సిస్లో 5 డినోట్ చేయాలి. సో ఎక్స్ యాక్సిస్లో 25 ఇక్కడ, వై యాక్సిస్లో 5, the intersection of 25 and 5 we have to plot. So 30 13, so x axis లో 30, y axis లో 13, after 10 3 points దాన్ని మనం 30 13 అంటాం అన్నమాట. సో 35 21 we will plot here, 40 33 here, and 45 43 45 అంటే 40కి 50కి మధ్యలో ఉన్నది 45, 45 43 43 అంటే 40 పైన 3 లైన్స్ ఉన్నాయి 43, and 50 50 x axis is 50, y axis is 50. So once we plot the points, we have to join them with your free hands, don't use the scale students. So this is less than ojo curve. So less than ojo curve. So now we will draw more than ojo curve with the given points. So 20 50. So 20 50 low 20 is x and 50 is y axis. So 20 is x, 50 is y. So the point lies here. 25 45 అంటే 25 లో x, 45 లో y డినోట్ చేసి ఈ విధంగా ప్లాట్ చేసుకోవాలి. 30 37 30 37 అంటే 30 పైన 7 లైన్స్ ఉంది. సో 35 29 35 29 అంటే 30కి కింద ఉంది. 40 17 40 x axis, 17 is y axis, 45 7. So 45 7 lies here. So once after drawing this, we have to join all the points using the free hand like this. So this is more than ojo curve.
The intersection of less than OJU and more than OJU is nothing but the median. So median is lies at 36.6. సో 36.6 దగ్గర ఈ గ్రాఫ్ లో మనకు కనిపిస్తుంది కాబట్టి సో మీడియన్ ఈజ్ 36.6. నౌ we will check whether this is correct with the formula method or not. We will check. సో ఫార్ములా మెథడ్లో మనకు ఫార్ములా తెలుసు, మీడియం ఫార్ములా L ప్లస్ n/2 మైనస్ CF బై F ఇంటూ హెచ్. సో ఒకసారి వాల్యూస్ రిప్లేస్ చేశాక మీడియన్ ఫార్ములా మెథడ్లో కూడా 36.6 వచ్చింది. సో ఫార్ములా మెథడ్ వి గాట్ సేమ్ ఆన్సర్, అండ్ ఆల్సో గ్రాఫికల్ మెథడ్, ఐ మీన్ లైక్ ఇంటర్సెక్షన్ ఆఫ్ లెస్ దెన్ ఓజు అండ్ మోర్ దెన్ ఓజు ఆల్సో 36.6. This is how we have to draw less than OJU curve and greater than, that is more than OJU curve, students.